పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి కాసేపు బస్సులో ప్రయాణించారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి దివ్యాంగులకు వివరించారు ఎమ్మెల్యే. దివ్యాంగుల పెన్షన్లు పెంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీతో పాటు విశాఖలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సూపర్ 6 గురించి మేము ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. ప్రభుత్వం ఏమిచ్చింది సూపర్ 6 కాకుండా గత సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో చంద్రబాబు గారు మాట ఇచ్చారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే డిజబిలిటీలో ఉన్నారో, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంద్రధనుస్ అని చెప్పి, ఇంద్రధనుస్ అంటే ఎన్ని కలర్లు ఉంటాయి, 7 పథకాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి పథకం ఈరోజు ఉచితంగా బస్సు పథకం. మీకు కూడా బస్సు ప్రయాణం ఇవ్వడమే కాకుండా మీతో పాటు ఒకళ్ళు ఎవరైనా మిమ్మల్ని తోడు తీసుకెళ్తే వాళ్ళకి 50% రాయితీ. ఈరోజు మీరు వెళ్ళాం, మీ అమ్మగారికి తీసుకెళ్తే టికెట్లో సగం ద్వారా మీ అమ్మగారికి ఉంటారు. మీకు 100% ఫ్రీ. మీతో పాటు వచ్చిన వాళ్ళకి 50% కట్టనమాట. 200 ఉంటే 100 రూపాయలే కట్టారు. ఇది మొదటి పథకం. రెండోది, మీ అందరికీ కూడా మీ సమస్యలు తెలియజేసుకోవడానికి